ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆటో, క్యాబ్, టాక్సీలను సొంతంగా కలిగి ఉండి వాటిని నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఏపీ వ్యాప్తంగా 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 436 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. చిలకలూరుపేటలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరొక సంక్షేమ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఈకపోయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లకు ఉచితంగా నగదు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎన్నికల మేనిఫెస్టోలు ఈ కార్యక్రమం పెట్టలేదు, అయినా ఆర్థిక భారం ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టాలని ఎలా చూస్తారు? స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరైతే ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, క్యాబ్ తోలుకునేటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేయబట్టి ఈరోజు గత ప్రభుత్వం 2,61,000 మందికి మాత్రమే ఇచ్చిన చంద్రబాబు గారి ప్రభుత్వం 2,90,669 మందికి ఈరోజు 437 కోట్ల రూపాయలు ఈరోజు ఒకే రోజు వారి ఖాతాలో వేయటం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో 10,000 రూపాయలు వేసి ఆటో డ్రైవర్లని, ఆటో తోలుకునేటువంటి వాళ్ళని, క్యాబ్ తోలుకునే వాళ్ళని మోసం చేశారు. చంద్రబాబు గారు ఏ నంబర్ అయితే చెప్తున్నారో ఆ నంబర్కి యథావిధిగా 2,90,669 మందికి ఒకే రోజు వారి ఖాతాల్లో వేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాలి, వారికి నష్టం జరగకూడదు, వారి జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేనిఫెస్టోలో లేకపోయినా, సూపర్ 6 పథకంలో లేకపోయినా, సూపర్ 6లో లేనటువంటి అనేక పథకాలు ఇప్పటికే అమలు చేసి పేద, మధ్య, దిగువ తరగతి రైతాంగ కుటుంబాలను ఆదుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఇవ్వని హామీని కూడా ఈరోజు అమలు చేస్తున్నారు. సూపర్ 6తో పాటు కొత్తగా ఇలాంటి పథకాలు పెడుతున్నారు. ఇప్పటికీ వైసీపీ విమర్శలు, ఆరోపణలు చేయడం ఎలా చూస్తారు? వైసీపీ మంచి జరుగుతుందంటే ఓర్చుకోలేనటువంటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు మంచిని ఓర్చుకోలేరు, అభివృద్ధిని ఓర్చుకోలేరు, సంక్షేమాన్ని ఓర్చుకోలేరు. వాళ్ళకు కావాల్సిందల్లా విష ప్రచారం. సాక్షి ఛానల్, సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేయటమే ఏకైక లక్ష్యం. మంచిని ఓర్చుకోలేనటువంటి వాళ్ళు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేస్తూ ఉన్నారు, పిటిషన్లు పెడతా ఉన్నారు, ఈమెయిల్స్ చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కాకూడదు, చంద్రబాబు గారికి చెడ్డ పేరు తేవాలనే విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటికే సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ వైసీపీ నేతలు ఇప్పటికే తమ బుద్ధి మార్చుకోకుండా సోషల్ మీడియా వేదికగా, తమ సొంత మీడియా వేదిక కూడా విమర్శలు చేస్తూ అభివృద్ధి నిరోధకులుగా ఉంటే దీన్ని ప్రజలు కూడా తిరస్కరిస్తారంటూ కూడా ప్రతిపాటి పుల్లారావు చెప్తారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభానికి సంబంధించి